హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి వంటలు. ఈరోజు అరటికాయతో ఒక మసాలా కర్రీ చెప్తున్నాను. ముందుగా అరటికాయ తొక్కలు తీసుకుని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుని ముక్కుట్లో వేసుకుని ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని దీన్ని ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి. తీసేసిన దాంట్లోనే ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు, ఇవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అందులోనే కొద్దిగా ఉప్పు, కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ కొత్తిమీర పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 2 వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత ఒక చిన్న సైజు టొమాటోలు 2 లేదా పెద్దది అయినా 1 ఇలా మళ్ళీ ముక్కలు చేసుకొని ఈ టొమాటో ముక్కలు ఇందులో వేయాలి. అలాగే పసుపు ఇందాక వేసుకోలేదు కాబట్టి దానికి సరిపడా పసుపు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి ఇలాగ పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ కూడా మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలి. అంతా వేసుకుని మొత్తం ఉల్లిపాయలు టొమాటోలు వేగేంత వరకు దాన్ని ఫ్రై చేయాలి. ఇలా ఉల్లిపాయ టొమాటో అన్నీ వేగిన తర్వాత చూడండి ఆయిల్ కూడా కొంచెం వదులుతుంది. అప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఈ కూరకు సరిపడా కారం, 1/2 గ్లాస్ వాటర్ అన్నీ వేసుకుని బాగా కలిపి పెట్టుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి దాన్ని ఉడకనివ్వాలి. అప్పుడు వేయించుకున్న అరటికాయ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా పడుతుంది. సో అంతా కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉంచుదాం. ఇలా మూత పెట్టుకుని వేయించుకున్న తర్వాత చూసారా ఆయిల్ వదిలేస్తుంది. సో కూర అన్నది పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి జస్ట్ ఒక స్పూన్ ఎండు కొబ్బరి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. అలాగే శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఫైనల్గా ఎండు కొబ్బరితో టాపింగ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూర అన్నంలో కానీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది. సో ఈ డిష్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.